హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనము పైనాపిల్ అపాచీని తయారు చేసాము. పార్ట్ 1లో ఉంటుంది వీడియో. అది కింద నేను పిన్ చేస్తాను చూడండి. సో పార్ట్ 1లో మనం ఎట్లా ఏం చేసామంటే పైనాపిల్ని కట్ చేసి పీల్ అల్లో వేసి మనం దాన్ని మొత్తం ఫర్మెంట్ చేసాము పైనాపిల్ అపాచీ తయారు చేయడానికి. సో ఇప్పుడు దాన్ని చూద్దాము, ఈ బాటిల్లో వేసి చూద్దాము. ఈ బాటిల్లో మనం దాన్ని ఫిల్ చేసి మళ్ళీ 3 days వరకు దాన్ని ఫర్మెంట్ చేద్దాం. సో ఇది పైనాపిల్ ఫర్మెంట్ చేయాల్సింది, మనం ఫర్మెంట్ చేసింది. ఇది యాక్చువల్ 3 days అయింది అనుకుంటా. 3 days అయింది ఇది ఫర్మెంట్ చేసి. చూడండి, టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఇలా వచ్చింది. సో ఇది ఫర్మెంటేషన్ అయినట్టే. సో అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం వైట్ కలర్ ఉంది కదా, ఆ వైట్ కలర్ వచ్చిందంటే మనం పైనాపిల్ ఫర్మెంటేషన్ అయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైనాపిల్ అవి తయారు చేసుకోవడానికి దీన్ని వడగట్టుకొని మన బాటిల్లో, అంటే మనకు వచ్చిన ఇప్పుడు ఈ బాటిల్లో అనేది ఇది ఇందులో షిఫ్ట్ చేసి ఎయిర్ టైట్గా మనం క్లోజ్ చేసేసి దీన్ని ఒక 5 days వరకు పెడతాం. మళ్ళీ 5 days తర్వాత పార్ట్ 3 వీడియో వస్తుంది. టైట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మొత్తం ఇందులో పోసుకున్నాను. స్మెల్ మాత్రం చాలా ఏదో వెరైటీగా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి ఎట్లుందో. ఈ టెక్స్చర్ మొత్తం ఏదో పైనాపిల్ జ్యూస్ లాగానే వచ్చింది. సో ఇప్పుడు ఇది మనం తీసేద్దాం. ఇప్పుడు ఆ జ్యూస్ మొత్తం ఇందులో వేసుకొని ఫర్మెంట్ చేసుకుందాం మళ్ళీ 1 week వరకు. సో నాకు ఇందులో నేను ఈ వరకు ఫిల్ చేసుకుంటే నాకు ఇంతవరకు నిండింది ఇది. సో కలర్ చూడండి, సేమ్ వచ్చింది కలర్. సో దీన్ని మొత్తం ఎయిర్ టైట్ చేసేసినాము. సో మొత్తం ఎయిర్ బయటికి రాకుండా ఇది మళ్ళీ ఒక 3 days తర్వాత ఓపెన్ చేసి తాగి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్తాను అప్పుడు.